ఇందాక చెప్పిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి నాకు కూడా ఉన్నాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథ లాగా రౌడీ రవి వీర ప్రేమగాథ ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఒక్కసారిగా అమ్మాయి అందా అనేసి నా సైడ్ అయింది. ఒక రేంజ్లో కొట్టుకుంది. ఇది కదరా నాకు కావాల్సిన అమ్మాయి, ఇది కదరా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది దీని దగ్గర. డౌట్లతో అలా అలా మాటలు డౌట్లతో స్టార్ట్ అయింది మళ్ళీ. లైఫ్ లాంగ్ గుర్తుండేది. ఓకే, తరతరాలుగా నా పిల్లలకి చెప్పుకొని వాళ్ళ పిల్లలు చెప్పుకొని అని చెప్పుకుందాం మన రేంజ్కు అలాంటివి. తెలియదు మా మధ్యలో ఎవడో నా కొడుకు మా ఫ్రెండ్స్ గారు సీదా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి చెప్పడానికి ప్లాన్ చేసి తను అయిపోయింది నా వల్ల. పోతేమని చెప్పి అసలు పోవాలా చివరి చూపు ఊళ్ళో చూసుకోలేకపోయినా. చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా? నువ్వు ఏడవకు బ్రో, నాకు నీళ్ళు వస్తున్నాయి. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా డేస్ అయితే అయిపోయింది. నేను లాస్ట్ 2 వీడియోస్ అయితే ఇండియా పాక్ వార్ గురించి పెట్టా. నేను ఇంకా లైక్ ఆ వీడియోస్ పోకపోయినా మంచి అంత పోదు తెలిసిందే కదా, చెడు అయితే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ నేను ఇంకా ఆ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మీకు నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పటికీ ఇండియా పాక్ ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా కొంతమందికి తెలియదు. నేను పూర్తిగా ప్రూఫ్స్తో సహా అన్నీ తెలుసుకొని అవి నిజాలైతేనే తెలియజేద్దామని కొంచెం ఓపికగా ఆగుతున్నా. ఈ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ కొట్టలేకపోతున్నా. సో డోంట్ వరీ, మీ ముందుకి ఒక వీర ప్రేమ కథ అయితే తీసుకొని వచ్చేసా. సో రౌడీ రవి మీకు తెలిసిందే. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు, ఏంటి? ఇందాక చెప్పిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి నాకు కూడా ఉన్నాయి. నార్మల్గా ఇతనికి రవి ఈయన పేరు రౌడీ అని వీళ్ళ లవ్ పెట్టిందని నాకు తెలిసింది. సో తెలుసుకుందాం. నాకు కొంచెమే తెలుసు. నేను దాన్ని ఏమంటారు, ఏదో నాకున్న చిన్న ఇన్ఫ్లుయెన్స్తో అలా తెలుసుకుందాం అనుకున్నా. సో నీ పేరు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమంది కోసం నేను నీ అంత తెలియలేదు. నాదేం లేదు, నేను ఎప్పటికీ చెప్పు. నీకు లవ్ ఎలా స్టార్ట్ అయింది? కృష్ణగాడి వీర ప్రేమగాథ లాగా రౌడీ రవి వీర ప్రేమగాథ ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అది 9th క్లాస్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 9th ఎండ్ టైంలో స్టార్ట్ అయింది అనమాట. 9th 10th అంటే ఎవరి వల్ల స్టార్ట్ అయింది ఇది తెలుసుకోవచ్చా? లైక్ మీ ఫ్రెండ్స్ లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారు మధ్యలో, ఇంకెవరు ఉంటారు? ప్రతి ఒక్క ప్రేమ కథలు ఉండేదే ఫ్రెండ్స్. ఓకే, లైక్ 9th 10th అంటే మరి చిన్న పిల్లలు స్కూల్ అదే కదా? స్కూల్ చిన్న పిల్లని బ్రో అప్పటికి. ఓకే, 9th 10th అంటే నేను వేరే ఇమాజినేషన్లోకి పోతున్నా. ఆ చిన్న చిన్న చిలిపి పనులు, ఫ్రెండ్స్తో ఆడుకోవడాలు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వెళ్ళి దింపేసి మళ్ళీ ఇంటికి ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా ఆలోచిస్తున్నా. సో 9th 10thలో ఎలా స్టార్ట్ అయింది? లైక్ ఎగ్జాక్ట్గా 9th క్లాస్లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 9th అంటే 9th స్టార్టింగ్లో కాదు, ఆల్మోస్ట్ 9th ఎండ్ అయిపోయే టైంలో స్టార్ట్ అయింది. 9th అండ్ 10th స్టార్ట్ అయ్యే టైంలో. ఓకే, ఎగ్జాక్ట్గా. ఆ అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా ఫస్ట్? వర్ష. ఓ నైస్ నేమ్. మన 9th క్లాస్లో జనవరి ఉంది, ఎండ్ అయ్యే టైంలో జనవరి రిపబ్లిక్ డే రోజు. రిపబ్లిక్ డే రాలేదు ఇంకా ఎల్లుండి ఉంది అంటే ముందు రూమ్లో డెకరేషన్ అంటూ స్కూల్ కడగడం అలా ఉంటాయి కదా. ఆ టైంలో అందరం ఒక దగ్గర కూర్చొని ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడినాం. ఇది కొడుతుంది శివ. ఓకే, ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడినాము. అప్పుడు అందరికి వచ్చాయి కదా ఎగ్జాక్ట్. అప్పుడు ఒకసారి సీదా అమ్మాయికి వచ్చింది డైరీ తీసుకొని.
సారీ డేర్ ట్రూత్ తీసుకుంది, ట్రూత్ చెప్పాలి కదా. డేర్లు కూడా వచ్చినాయి, ట్రూత్ తీసుకొని లాస్ట్లో వచ్చినప్పుడు నీకు ఈ క్లాస్ రూమ్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఒక్కసారిగా అమ్మాయి అందరూ చూసి నా సైడ్ అయింది. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నా సైడ్ ఆగి నా పేరు చెప్పేసింది అన్నమాట. ఓకే. షాక్ నేను తెలుసా, నేను నాలో ఏముందిరా బాబు నాకెందుకు ఇదంతా అనుకున్నా. అమ్మాయి నుంచి వచ్చిన తర్వాత నేను అప్పుడు నార్మల్గా లవ్ చేయడం చిన్న మెట్లు ఎక్కేసినాయి. తర్వాత రిపబ్లిక్ డే రోజు తను వచ్చింది, తను మంచిగా శారీ కట్టుకొని వచ్చింది అనమాట. రిపబ్లిక్ డేకి సార్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఓకే. అప్పుడు అమ్మాయి శారీ కట్టుకొని వచ్చింది. అప్పుడు చూసినప్పుడు నిజంగా తెలుసా ఎట్లుండే తెలుసా నా ఆట అప్పుడు ఒక రేంజ్లో కొట్టుకుంది. ఇది కదరా నాకు కావాల్సిన అమ్మాయి, ఇది కదరా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది దీని దగ్గర. సో ఈ అమ్మాయి నాకు పెళ్ళాం కావాలి, తినే నాకు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఓకే. 100కి 200% ఫిక్స్. తర్వాత అంటే ఆ తర్వాత ఏమైంది అది నువ్వు ఫీల్ అవుతున్నావు, నాకు అర్థమవుతుంది, ఆ బ్లష్నీలో కనిపిస్తుంది, కానీ చెప్పాలి. తర్వాత ఏముంది, అలానే ప్రపోజ్ చేసిన, అంటే 9th క్లాస్ అయిపోయే మూమెంట్లో ప్రపోజ్ చేసిన. ఎగ్జాక్ట్గా అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, ఎగ్జాక్ట్గా ప్రపోజ్ అంటే సీదా పోయి ప్రపోజ్ చేయలేదు. నాకు అప్పుడు ఫస్ట్లో అమ్మాయి ఏమని చెప్పింది, ఇదే నువ్వంటే నాకు ఇష్టం, నార్మల్ ఎవరంటే ఇష్టం అంటే నా పేరు చెప్పింది కదా. ఇంత మంది చెప్పింది కదా, ముందే తను స్కూల్లో మా రూమ్లో కొంచెం ఫస్ట్ అనమాట, నేను కొంచెం బ్యాక్ ఉంటాను అనమాట. ఫస్ట్ కదా డౌట్లు అడగడానికి నాకు సోషల్ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం. సో సోషల్లో కొన్ని అడుగుదామని దగ్గరికి పోయినా, చెప్పింది ఓకే ఇంత మంచిగా మాట్లాడుతుంది కదా, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో డౌట్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి పోయినా. డౌట్లతో అలా మాటలు డౌట్లతో స్టార్ట్ అయింది మళ్ళీ. డౌట్ ఇంకోసారి అడిగి ప్రపోజ్ చేద్దామని చెప్పి సీదా ఇంకోసారి డౌట్ అడగని పోయి లవ్ అని చెప్పా. తను సీరియస్గా చూసి ఏం చెప్పకుండా ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఎట్లుంటుంది తెలుసా, అప్పుడు ఏదో తన రిపబ్లిక్ డే చూసిన రోజు నా ఆట ఎట్లా పట్టుకుందో దాన్ని నేను చెప్పిన ప్రపోజల్ కూడా ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నా స్కూల్లో ప్రిన్సిపల్ చెప్తుందా, మా క్లాస్ టీచర్ చెప్తుందా, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్తుందా, వాళ్ళ బ్రదర్ చెప్పి కొట్టిపిస్తుందా అని ఇలా భయం. ఏమనలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది. తర్వాత తనే వచ్చి అప్పటికి చెప్పలేదు 9th క్లాస్లో, మార్చ్ వచ్చేసింది, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మేము 10th వెళ్తాం కదా, 9th మా క్లాస్ 9th అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 10thలో ఈ గ్యాప్లు ఎట్ వెళ్ళలేదో తెలియదు, తను అసలు కనిపించలేదు. చాలా సెర్చ్ చేసిన, లైట్ తీసుకున్నా, వస్తుంది కదా మళ్ళీ 10thలో అని చెప్పి వెయిట్ చేసిన. 10th క్లాస్ వరకు వచ్చేవారికి మళ్ళీ సీదా మా ఫేర్వెల్స్ అండ్ పార్టీస్ ఉంటాయి కదా, అప్పుడు మాట్లాడింది. అప్పుడు మాట్లాడి తను అప్పుడు ప్రపోజ్ చేసింది. తను ప్రపోజ్ చేసింది. ఓకే. అది కూడా నేను ఫ్రెండ్స్తో నార్మల్గా ఇలా బయటికి వెళ్తున్నా, తను ఒక రూమ్లో ఉంది, సడన్గా గుంజేసుకుంది. గుంజేసుకొని సీదా డోర్ పెట్టేసి ప్రపోజ్ చేసింది. అప్పుడు నువ్వేం చెప్పావు? అంటే మీ ఇద్దరే ఉన్నారు కదా ఆ రూమ్, అదొక మెమరీ లాగా ఉంటుంది. ఇట్లా మెమరీ ఏంది బ్రో, లైఫ్ లాంగ్ గుర్తుండేది. ఓకే. తరతరాలుగా నా పిల్లలకి చెప్పుకొని, వాళ్ళ పిల్లలు చెప్పుకొని అని చెప్పుకుందాం మన రేంజ్కు అలాంటివి. హ్యాపీనెస్ ఉండే నాకు అనమాట. ఏం అంటే నువ్వు ఆన్సర్ ఏం చెప్పావు నాకు తెలుసుకోవాలని ఇట్లా. అప్పుడు నేనేం ఆన్సర్ ఇవ్వలేదు, సైలెంట్, నేను సస్పెన్స్, షాక్. నేను నిజంగా తను ప్రపోజ్ చేసి 1 year నుంచి కుక్కలాగా వెయిట్ చేసి తన నుంచి రిప్లై వచ్చిన తర్వాత నాకు ఎట్లుంటుంది. ఈ గ్యాప్లో ఏమనుకోవాలి, తన ఫ్యామిలీకి ఒకసారి ప్రపోజ్ చేసినప్పుడు తన ఫ్యామిలీ చెప్పింది కానీ భయంతో ఉన్నా. సో మళ్ళీ తన జోలికి వెళ్ళి తను ఫేర్వెల్ అప్పుడు ప్రపోజ్ చేసింది. ఓకే ఉంది. ఇక తను అప్పుడు నెక్స్ట్ డే ఏం చేసిందంటే, ఫేర్వెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తను కొంచెం బ్యాక్ బెంచర్ అనమాట, ఎక్కువ చిల్లర నార్మల్గా, అది తనకి ఇష్టం అనమాట. ఎవరికైనా సరే ఇష్టం కలిసి అది బ్యాక్ బెంచర్ నార్మల్ బయట బ్యాక్ బెంచర్ కూర్చుంటాడు కదా. సో తను ఏం పేరు పెట్టిందంటే నాకు రౌడీ తనే పెట్టింది. రౌడీ. ఓకే, రౌడీ అని ఈఎంఐ పెట్టింది. ఓకే, రౌడీ అని పెట్టింది. ఓకే బాగుంది, రౌడీ ఓకే పెట్టేసుకోవచ్చు.
రౌడీ రవి ఇలానే నేను ఇన్స్టాగ్రామ్ లోగో క్రియేట్ చేసుకున్నా. రౌడీ తను పెట్టే పేరు, నా పేరు రవి. 18 అంటే కోయిల్ వేసాను అనమాట, జెర్సీ నెంబర్. రౌడీ రవి 18 పెట్టుకున్నా. ఇక అది ఇప్పుడు పెట్టుకున్నా. అప్పట్లో ఏమైందంటే రౌడీ అని పేరు పెట్టాను కదా, బాగుంది అని చెప్పి నెక్స్ట్ డే సీదా టాటూ షాప్లో పోయి టాటూ చేసుకున్నా రౌడీ. తనకి తీసుకొని చూపించిన. తను ఏడ్చుకుంటూ పిచ్చానే కదా నేను రౌడీ అని పేరు ఎత్తే ఎందుకు లేచి అని ఏడ్చి తను కూడా చాలా ఎమోషనల్ అయింది. తర్వాత ఇక్కడ కిస్ పెట్టింది దీనిపైన, కిస్ టాటూ పైన. అలా 1 year మా లైఫ్ అలా కొనసాగింది. ఇక ఆల్మోస్ట్ 10th ఎగ్జామ్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే ఓకే అంతే. ఫైనల్ ఎగ్జామ్స్ నేను తన మీద ఫోకస్ పెట్టిన అన్నమాట. ఫోకస్ అంటే ఫోకస్ కాదు, ఈ గ్యాప్లో ఏమైందంటే తిన్న ఒకసారి తీసుకొని ఇంకా 1 month ఎగ్జామ్స్ ఉన్న గ్యాప్లోనే తిని తీసుకొని బయటకు వెళ్ళాను నేను. ఇద్దరు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసారు. సో అలా ఇలా ఎవరో తెలియదు మా మధ్యలో ఎవడో నా కొడుకు మా ఫ్రెండ్స్ కాదు, సీదా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పింది. వాళ్ళ బ్రదర్స్కి అలా ఇంట్లో దొరికిపోయింది. ఇంకా నేను తను 1 month ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, గ్యాప్లో అసలు స్కూల్కి రాలేదు. నేను ఏడ్చుకుంటూ బాధపడుతూ అమ్మాయి ఏమైంది, ఏం చేసారు అసలు కనిపించలేదు అనమాట. అసలు ఒక్కసారి కూడా అసలు ఏడే కనిపించలేదు. ఈ గ్యాప్లో నేను అసలు చదువుకోలేదు. బాధలు ఏం చదువుకోకుండా అలానే తాగులంగా పడ్డా. సీదా ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఓకే తను అప్పుడు సెంటర్ కూడా కనిపించింది అన్నమాట. సెంటర్ కూడా కనిపించింది కదా, మాట్లాడదాం అనుకున్నా వాళ్ళ ఫ్యామిలీ ఉంది, త్వరగా వస్తారు కదా తోలేయడానికి, అలా వచ్చారు. నేను మాట్లాడడానికి ఛాన్సెస్ దొరకలేదు. సో లాస్ట్కి 10th class ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చింది. తను పాస్ అయింది మంచిగా, నేను ఫెయిల్. అన్ని సబ్జెక్ట్స్ అన్ని సార్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫెయిల్. ఆ అమ్మాయి అప్పుడు అనిపించింది తను ఎందుకురా బయటికి తీసుకోకుండా ఉండింటే స్కూల్లో 1 month కదా చదువుకొని ఉంటే అయిపోయింది కానీ అనుకున్నా. అమ్మాయి మీద ఫోకస్ పెట్టి నేను చదువుకోలేదు, ఎంత ఫెయిల్ అయ్యాను. రిజల్ట్స్ రోజు అమ్మాయికి స్కూల్లోనే కదా ఇచ్చేది రిజల్ట్స్, అప్పుడు అమ్మాయిని చూసావా రిజల్ట్స్ వచ్చాక? కనిపించింది నార్మల్గా, ఏమనలేదు. తర్వాత ఎలానో తెలియదు, మా ఫ్రెండ్స్ ద్వారా చెప్పింది అన్నమాట. అక్కడ ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ ఏం కాదు, మళ్ళీ చదువుకోమను, మళ్ళీ సప్లీ రాసి మళ్ళీ పాస్ అవ్వమను, ఏం కాలేదు ఇంకా చిన్నదే, సూసైడ్ అలాంటివి చేసుకోదని చెప్పింది. ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, మంచి సపోర్ట్ చేసేది, చాలా మంచి సపోర్ట్ చేసేది. సో మళ్ళీ ఏమంది ఫీజు కట్టి మళ్ళీ రాసిన, అయినా అప్పటికి నా వల్ల కాక మళ్ళీ ఫెయిల్ అయిపోయినా. సప్లీలో సప్లీస్ కూడా ఫెయిల్. ఇదేంది భయ్ 10th సప్లీలో? ఓకే. నా మైండ్లో మొత్తం వర్ష అనే ఉంది, ఎగ్జామ్స్ లేవు. ఓకే. మళ్ళీ గ్యాప్లో ఫెయిల్ అయిపోయాను కదా, 1 year వెయిట్ చేయాలి. తనకు తెలిసింది ఎలానో, సరే పోతే పోనీ ఇప్పటికైనా సరే. తను ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేసింది, పోతే పోనీ 1 year ఖాళీ ఉంటాడు ఎందుకో, తనకి ఎప్పటి నుంచో ఫోటోగ్రఫీ ఇష్టం కదా, ఫోటోగ్రఫీ నేర్చుకోమని చెప్పింది. సరే దీన్ని చెప్పింది అని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అని చెప్పి ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా. తను నార్మల్గా ఇంటర్ జాయిన్ అయిపోయింది, 10th అయిపోయిన తర్వాత తను ఇంటర్ జాయిన్ అయిపోయింది. నేను ఫోటోగ్రఫీ ఇష్టం అని చెప్పి ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా. ఇక గ్యాప్లో ఊరుకుంటామా, అప్పుడు చిన్న ఏజ్ కదా, ఊరుకు రక్తం అనమాట. కాలేజీకి పోయేది 1 month చూసిన. ఇక నెక్స్ట్ మంత్ నుంచి తను వద్దు అన్న పొదాలకు అక్కడ దారంలో తిరుగుతాం అనమాట. ఊకే చికార్లు అంటే చికార్లు. 1 monthలో మ్యాక్స్ ఒక 10 times బయటకు పోయేవాళ్ళం అనమాట. ఇలానే తీసుకొని పోయేటోని ఎవరో మళ్ళీ అప్పటికైనా సరే మళ్ళీ చూసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే తను కాలేజ్ మానేపించారు. తను ఆపిచ్చేసాను. కాలేజ్ మొత్తానికి మానేపించి సీదా నాకు వాళ్ళ ఫ్రెండ్ అంటే నార్మల్గా కాలేజ్ ఆపిచ్చారు కదా, ఎక్కడ పోతుంది అని అనుకున్నా. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి సీదా తనకి పెళ్లి చూపులు చూస్తారు నీ ఇవ్వాలి అని చెప్పి నన్ను తిట్టింది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక సీదా తనకు ఒకటే చెప్పిన వాళ్ళ ఫ్రెండ్కి, ప్లీజ్ నా నుంచి ఒక రిక్వెస్ట్, అమ్మాయిని ఒక్కసారి నాతో మాట్లాడించు, నేను మాట్లాడుకుంటా, నేను సెట్ చేసుకుంటా అని చెప్తే తను నా నెంబర్ తీసుకొని సీదా అక్కడ ఇచ్చేసింది అనమాట. అప్పుడు కాల్ చేసింది, వెయిట్ చేసా, కాల్ కోసం వెయిట్ చేస్తే 11కి నైట్ 11కి తెలియకుండా కాల్ చేసింది. చెప్పింది, బాధపడుతూ ఏడుస్తుంది. చెప్పిన నీకు చాలా టైం చెప్పిన బయటికి వద్దు అని, అయినా సరే తీసుకెళ్ళినావు, ఇప్పుడు చూడు నా లైఫ్ ఇట్లా అయింది, నా బతుకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే సీదా నేను
విత్ ఇన్ సెకండ్స్లో మ్యారేజ్ చేసుకొని లేచిపోయామని చెప్పాను. తను ఆలోచించుకొని ఎప్పటి నుంచో అనుకున్నాం లేచిపోదామని. సో అప్పటికప్పుడు సస్పెన్స్ కదా, సడన్గా అయిపోయేసరికి అమ్మాయి ఏం చేయలేదు తెలియక 2 minutes నాకు టైం చెప్పని చెప్పింది. 2 minutes తర్వాత కాల్ చేసింది మళ్ళీ, సరే లేచిపోదాము ఎక్కడ రావాలి అని అడిగింది. సరే నేను చెప్తా అని చెప్పి నార్మల్గా ఏదేమంటారు, నువ్వు బట్టలు కూడా ఏం తెచ్చుకోకు, మళ్ళీ బట్టలు అవన్నీ తెచ్చుకుంటే దొరికిపోతావు, అది నేను మొత్తం చూసుకుంటా, నువ్వు జస్ట్ బస్ స్టాప్కి రా, నువ్వు ఎలా వస్తావు నాకు తెలియదు, బస్ స్టాప్కి లేదా మార్కెట్కి మెన్నంటే మార్కెట్కి వస్తావు కదా, అలా మెన్నంబడి వచ్చేసి తర్వాత నేను చూసుకుంటా లేచిపోదాం అని చెప్పాను. అంటే డేట్ చేసేస్తా తన కోసం, ఇంట్లో వాళ్ళు కూడా కాదని. తప్పదిగా లైఫ్ అప్పుడు అమ్మాయి ఆ టైం ఓకే తను కావాలని చెప్పి డైరీ చేసిన. నెక్స్ట్ డే మంచిగానే ఉంది, వచ్చింది తను వాళ్ళ అన్నతో మార్కెట్కి వచ్చేసింది. ఓకే కనిపిస్తుంది అన్న కొంచెం దూరంలో, ఒక 500 meters వచ్చింది, కనబడ్డది. ఆ గ్యాప్లో వాళ్ళ అన్నకు తెలియకుండా రావాలి తను. వాళ్ళ అన్న నార్మల్ అక్కడ షాపింగ్ చేసుకుంటుండో మెల్లగా వచ్చా అని చెప్పిన దూరం నుంచి వచ్చేసే గ్యాప్లో తన యాక్సిడెంట్ అయింది. కళ్ళ ముందర ఏం కాదు, అయిపోయింది. ఇప్పుడు నేను నీకు ఏం కానీ చెప్పలేను, నేడో నా లైఫ్లో లేకుండా చేసింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చేసిందా. లాస్ట్కి తెలిసింది ఏంటంటే తను నా ముందు యాక్సిడెంట్ చనిపోయింది కదా, వాళ్ళ అన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తారు అనమాట, నేను ఎప్పుడు దొరుకుతాను చంపేద్దామని. బై మిస్టేక్ తను చనిపోయిన ప్లేస్లో నేను ఉండాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే క్రియేట్ చేశారు నన్ను చంపడానికి ప్లాన్ చేసి తను చనిపోయింది నా వల్ల. వాళ్ళ ఇంట్లో వాళ్ళే లైక్ ప్లాన్ చేశారని నీకు ఎలా తెలుసు? తర్వాత ఒక 2 months తర్వాత నేను తెలుసుకున్నా ఏమైంది ఏంటంటే, వాళ్ళ అన్నగాడు వచ్చి చెప్పిన అనమాట, మా ఫ్యామిలీ వాళ్ళు లేచి నీకు చెప్తామని చాలాసార్లు ట్రై చేసిన, బట్ నువ్వు నా దగ్గరికి వస్తే నాకు ఇంకొని పోయినావు. వాళ్ళ అన్న కూడా నాకు సపోర్ట్ చేసినట్ట, నాకు తెలియదు. 2 months తర్వాత వాళ్ళ అన్న చెప్పిండు, నీకోసం మేము చాలా ట్రై చేసిన బ్రో, ఇలా చేస్తున్నారు కనబడకుండా ఉండు, మా చెల్లి దగ్గరికి రాకో, నీకే పెళ్లి చెప్దామని వాళ్ళ అన్న అనుకున్నాడంట. బట్ గ్యాప్లో మాకు తెలియని దురదృష్టం ఏంటంటే తను నాకు లైఫ్లో లేకుండా వెళ్ళిపోయింది. నాకు ఒక్కటి చెప్పు, తను ఇట్లా ఎదురుగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయిందా? అక్కడ వస్తుంది కదా 500 meters కూల్ చిన్నగా తను వస్తుంది కదా, నేను ఇక్కడ ఉన్నా, తను రోడ్ క్రాస్ చేసే టైంలో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం పెట్టారు, లారీ వచ్చి గుద్దేసింది, వాళ్ళే పెట్టించారంట. ఓకే నాకే ఎట్లా బూస్బంప్స్ వస్తున్నాయి ఏంటంటే, తన కళ్ళ ముందు వచ్చి యాక్సిడెంట్ చనిపోయింది కదా, తర్వాత నేను దగ్గరికి పోవాలన్నా అప్పటికప్పుడు వాళ్ళ అన్న వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, నేను దగ్గరికి వెళ్ళాలని నన్ను ఏడగొడతారు అని అదొక భయంతో నా ఫ్రెండ్స్ నా పక్కన లేచిపోదాం అనుకున్నాను కదా, నా ఫ్రెండ్స్ వచ్చారు, వద్దురా ప్లీజ్ నేను కాల్ మొత్తారు, వద్దురా అక్కడ అని చెప్పి నన్ను అక్కడి నుంచి దూరం తీసుకెళ్ళారు. చాలా ఫోర్స్ చేసిన తర్వాత ఏమైంది, కనీసం చివరి చూపుగా తను చనిపోయినప్పుడు బొంద పెడతారు కదా, అక్కడికి వెళ్దామని కూడా ట్రై చేసిన. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అప్పటికి, నా ఫ్యామిలీ ఏంటంటే కొంచెం తెలుసు అనమాట, నా ఫ్యామిలీకి లవ్ చేస్తుండే, ఇప్పుడు తను చనిపోయిందని ఎవరో నా ఫ్రెండ్ చెప్పారు, మా వాళ్ళు కూడా ఆపారు. మా 3 కొడుకులు ఒక్కరిపై నేను తట్టుకోలేను, మా అమ్మ కూడా ఏడ్చుకుంటే చెప్పింది, నువ్వు ప్లీజ్ నువ్వు వెళ్ళకు, నీకు కాలు మొక్కంటే మా వాళ్ళు చెప్పింది, లైఫ్లో నాకు కావాల్సింది ఒక రిక్వెస్ట్ కదా, పోతేవని చెప్పి అసలు పోవాలా చివరి చూపు ఊళ్ళో చూసుకోలేకపోయినా. చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా, నాకు ఎట్లా ఉంది ఏం కాదు, ఎలానో తెలియదు, మొత్తానికి తను ఏమొస్తుందిరా నీకు, ఒక పరువు కోసం ఒక అమ్మ ఒక ప్రేమని చంపితే మీకు ఏమొస్తుంది బ్రో, నాకు అర్థం కాదు. ఒక ఆఫ్టర్ ఆల్ తనకు లైఫ్ లాంగ్ పెంచుకుంటున్నారు కదా, ఒక ఇష్టమైనంతోనే పోతుంది కదా, అలా అన్నప్పుడు ఒప్పించుకొని మా ఇంట్లో మీ ఇంట్లో మాట్లాడుకొని ఒప్పించుకుంటే అయిపోయింది. ఇప్పుడు కేవలం పరువు కోసం ఒక ప్రేమని, ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మేబీ ఈ వీడియో చూస్తుండొచ్చు కూడా, చూస్తే మాత్రం ఒక ప్రాణం అంటే ఎవరంటే వీళ్ళే బ్రో, వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళ అమ్మ నాన్ననే సీదా చెప్తున్నా.
మీ కడుపులోగా పుట్టింది, మీ సొంత కొడుకు అంతా అర్థం చేసుకుని మీరు ఎందుకు అర్థం చేసుకుని నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. సరే సరే, ఆఫ్ కెమెరా కూడా నువ్వు ఏడవకు బ్రో, నాకు నీళ్ళు వస్తున్నాయి. ఏడవకు, నిజం చెప్తున్నా. నేను ఇంతసేపు వాటర్ ఇచ్చినప్పుడు కూడా లైక్ కెమెరా ఆఫ్ చేసిన ఎక్కువ ఏడ్ చేస్తున్నాడు అని తలుచుకొని ఇంకా ఏడుస్తున్నాడు. ఒక నిజమైన ప్రేమని మీరు ఇట్లా లైక్ మీ కేవలం ఒక పరువు కోసం తీసేశారు. లైక్ నాకు తెలిసి అప్పటికే మనకి క్యాష్ ఇవన్నీ జస్ట్ వాటి కోసమే, దీనికోసం కాదని ఉంది. లైక్ ఇప్పుడు మే 22, 2025 ఫ్రెండ్ ఇప్పటికి కూడా క్యాస్ట్ పిచ్చి వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ అది జస్ట్ ఒక తెలుసుకోవడానికి మాత్రమే బ్రో. మీరు ఇంకా దాన్నే పట్టుకొని నాకు ఆ క్యాస్ట్ అమ్మాయే కావాలి, నాకు ఈ క్యాస్ట్ తోటే కావాలంటే అవి ఎట్లా జరుగుతాయి చెప్పండి. ఇంకా ఇంత తెలుసుకోలే, ఇంత మంచిగా ప్రేమించుకొని ఇంత బాగున్న వాళ్ళని మీరు విడగొట్టేశారు. ఇంకేం చేయలేం. నేను ప్రతి వీడియోలో చెప్పేదే, ప్లీజ్ లవ్ జోలికి పోకండి. పోయినా కానీ మీ లైఫ్స్ మాత్రం స్పాయిల్ చేసుకోకండి. అమ్మాయి వదిలేసిందన్నో అబ్బాయి వదిలేసిందన్నో చేయకోసుకోవడాలు, సూసైడ్ చేయడాలు ఎవరికి ఏం రావు. కొంచెం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి అంతే. ఇంకెక్కువ చెప్తే మీరే అనొచ్చు వీడియో అంతా అంటున్నారని. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ టు మిస్టర్ మను అఫీషియల్. నిజం చెప్తున్నా, ఇంత మాట్లాడుతున్నా నాకు లోపల ఏదో ఫీల్ ఉంది, నేను ఎందుకు ఇట్లా లవ్ చేయలేకపోయినా, ఇట్లా చేయలేదని. ఇంకా నిజమైన ప్రేమ, హ్యాట్స్ ఆఫ్ ఎప్పుడు ప్రేమకి.